నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. గత జనవరి నెలంతా తన యొక్క రెక్కల క్రింద మనల్ని కాచి కాపాడి మరొక నూతన నెల ఫిబ్రవరి మొదటి దినములోనికి ప్రవేశించేటువంటి గొప్ప ఆధిక్యతను కలుగచేసిన మనల్ని కాచి కాపాడిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నెల మొదటి దినమున ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానము, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. 91వ కీర్తన 4వ వచనము. అవును ప్రియులారా, కోడి నిరంతరము కూడా తన యొక్క బిడ్డలను కనిపెడుతూ ఏదన్నా ఒక అపాయము కలుగునప్పుడు తన యొక్క పిల్లలను తన రెక్కల క్రింద కాచి కాపాడుతుంది. ఎంతగా కాపాడుతుంది అనంటే అసలు రెక్కల క్రింద పిల్లలనేవి లేవు అనేంతగా కప్పి కాపాడుతుంది. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆయన నామం పెట్టబడినటువంటి బిడ్డల చుట్టూ నిరంతరము కూడా తన దూతలను కావలి ఉంచుతున్నాడు. ఆయన రెక్కల క్రిందనే మనకు క్షేమం ఉంది. ఆయన రెక్కల క్రిందనే మనకి ఆరోగ్యం ఉంది. ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినప్పుడు ప్రభు యొక్క కాపుదల ఎంత అధికంగా తన బిడ్డల చుట్టూ ఉంటుందో ఇక్కడ తెలియపరుస్తూ, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లుగా యెహోవా వారిని నడిపించెను, యెహోవా మాత్రమే వారిని నడిపించెను అనంది. అంతేకాకుండా రూతు గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు యెహోవా రెక్కల చాటున సురక్షితంగా ఉండడానికి నీవు ఇక్కడికి వచ్చావు అని అంటారు. అవును, ఆనాడు ఇశ్రాయేలు జనాంగము దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంలోనికి వారిని ప్రభు క్షేమకరమైనటువంటి మార్గంలో తీసుకొచ్చారు. మధ్యలో అనేకమైనటువంటి అవాంతరాలు ఎదురైనాయి. ఎర్ర సముద్రము ఎదురైంది. వారందరూ కూడా సరుగుతున్నారు. దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేక, అయ్యో మేము ఐగుప్తులో ఉంటే బాగుండేది కదా, ఎందుకు మమ్మలను ఈ విధంగా అరణ్య మార్గంలో నడిపిస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఐగుప్తు సైన్యం ఉంది అన్నప్పుడు ప్రభువు ఆ యొక్క సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలను వారిని నడిపించినట్లుగా మనం చూడొచ్చు. అంతేకాకుండా వారు అన్ని దినాలు అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ అనే వారికి తగలకుండా వారిని క్షేమకరమైనటువంటి స్థితిలో ప్రభు నిరంతరం కూడా తన యొక్క కాపుదల చేత వారిని నడిపించినట్లుగా మనం చూడొచ్చు. ఆహారం కావలసి వచ్చినప్పుడు వారికి విస్తారమైనటువంటి ఆహారాన్ని సమకూర్చారు. వారికి దాహమైనప్పుడు ఆ అరణ్యములో బండను చీల్చడం ద్వారా వారి యొక్క దాహాన్ని తీర్చినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి తన యొక్క బిడ్డల చుట్టూ ఆయన కాపుదల చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లరా. ఈనాడు కూడా మనం ఆయన కాపుదలను పొందుకోవాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించినప్పుడు పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారిని ఏ విధంగా అయితే నడిపించాడో ఈనాడు కూడా తన యొక్క చేతిని మన చేతిలో వేసి నడిపిస్తున్నటువంటి దేవుడు. వారు అరణ్య మార్గమున నడుచుచున్నప్పటికీ కూడా వారి కాలు వాయలేదు, వారి వస్త్రములు పాతగెలలేదు అనేటువంటి మాటలను మనం చూడగలుగుతాం. కాబట్టి తన యొక్క కాపుదలను ఎంతగా ఇస్తున్నాడంటే వారు భయంకరమైనటువంటి అడవుల గుండా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏ క్రూర జంతువు కూడా వారి మీదకి రాకుండా ప్రభు వారిని కాచి కాపాడినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఈ నెల కూడా ప్రభువు తన యొక్క బిడ్డల చుట్టూ కావలి ఉంచి ఏ అపాయము వారికి కలగకుండా ఆయన కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయవలసిందే ఆయనను విశ్వసించి ఆయన మాటల ప్రకారం మనం గనక జీవిస్తున్నప్పుడు నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన తన బిడ్డలను కాచి కాపాడుతున్నవాడు. నిరంతరము కునుకక నిద్రపోకుండా తన యొక్క బిడ్డల క్షేమాన్ని గురించి ఆలోచిస్తున్నటువంటి దేవుడిగా మన దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఈ నెల ప్రభువు మనందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానము, నేను నా రెక్కల చేత నేను నిన్ను కప్పుతాను. ఆయన హస్తాల్లోనే మనకు క్షేమం ఉంది. ఆయన హస్తాల్లోనే ఆశీర్వాదం ఉంది. అట్టి ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని ఈ నెలంతా కూడా మనమందరం కూడా పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, కోడి తన పిల్లలను రెక్కల క్రింద కాచి కాపాడినట్లుగా నేను ఈ నెల అంతా కూడా నేను కాచి కాపాడుతానని వాగ్దానం చేశారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా
మరి ముఖ్యంగా నాయన సాతాను యొక్క కోరలో చిక్కుకోకుండా నాయన మమ్మలను మేము నాయన కాపాడుకోవడానికి మీ కృపను మాకు దయచేయమని, మీ రెక్కల క్రింద నాయన సురక్షితంగా మేము ఉండినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.